పేరు మీద కొన్నంత పండుగ చేసింది ఊరాన ఊరు మంది వచ్చి తినిపోయారు మరి కోడలా రమ్మని దగ్గర రాలే రమ్మని నా దగ్గర రాలే మరి ఆడబిడ్డను ఎత్తుకోమని నాకు చూపెట్టలే మరి ఎందుకు వచ్చిందో ఏం కట్టం వచ్చిందో పోకపోతే మంది నాశం ఏమంటారు ముక్కులు మాసిన వాళ్ళు మూతులు మాసిన వాళ్ళు చెవులు నాకు ఏడ మాసిందిరా చూసుకో వెనకనే చూస్తారు ఈ పాడు నన్ను ఏడ మాసిందిరా నేను ఇస్త్రీ కొట్టుకొని పెట్టెలు పెట్టుకొని వచ్చాను రమ రామ రమ ఉయ్యాలో మంచి రమణి శ్రీరమ ఉయ్యాలో అని నిశాని కర్ర పడ్డది కోడలు కోడలు రమణీల గిదగిదవుని కాచి అత్తమ్మ దగ్గర ముందడ నిలబడ్డది ఓ అత్తమ్మ నీకేం గడ్డం వచ్చింది ఓ అత్తమ్మ నీకేం బాధ కలిగిందని ఒక్క మాట అడిగబాయనే అవ్వ కోడళ్ళు కూత వరకు గా తల్లి సుశీల రారికి ఈ ఎడలేడు దుఃఖం ఎత్తేసుకొస్తుంది ఎందుకొనకండి అవ్వాలా ఆడపిల్లలకి ఎంత ఉంటుంది కడుపుల చదువున్నప్పుడు కన్నుల్లో తోడు పెట్టినోళ్ళు ఆత్మబాధ ఇళ్ళల్లో ఆత్మ కళ్ళగా వీటిని ఎదురుగా ఊరికి వస్తారే అవ్వా ఆడపిల్లలకి ఇడలేడు దుఃఖం ఎత్తేసుకొస్తుంది కోడలా రవణీలా ఏడికి నా బాగా తీరు చదివింది నా పొలం తీరు చదువుకోవాలా నాకు 7,000 ఎవరల్లు నా బిడ్డ 7,000 ఎవరల్లు నా బిడ్డ పెడితే దయ్యలుంటే ఉండే అని పసివిల్ల కసిగాంతలు తీసి ఇక కోడాల కల మీద చదువుకుంటే పుణ్యాము నా కోడలు చదువుకుంటే బాబాము నా కోడలా నువ్వు ఎవరో కాదు నా అన్న బిడ్డవు నువ్వు పుట్టినాడు నా అన్న ప్రాణం వదిన ప్రాణం పోతే నేను నా చేతులు పెడితే అయ్యో తొట్టని వేసి చేతులు దాటాలి వేసి ఈడమ చేత కొట్టలే ఈ నోట మాట తిట్టలే అయ్యో బిడ్డ పరా ఇంటికి కొట్టటోడే దొరుకుతాడో ఇట్టటోడే దొరుకుతాడని నా ఇంట నా కొడుకిచ్చి అవ్వా నేను లగ్గం వేసుకున్నా అలనాడు నీ అమ్మాయికి వచ్చిన గండం నాకు వస్తుంది నీకు వచ్చిన గది నా బిడ్డకి వస్తుంది ఇక నా యొక్క బిడ్డను నా కొడుకు కోట కోరెల్లి బాట వచ్చింది వరద పాట చేరింది చెట్టు కింద అని ముసలికి లంజ ముసలి కారం వచ్చి ముసలి బలుపు వచ్చి లంజ సిక్కు లేదే శరం లేదే లంజ ఇళ్ళ తర్వాత బల్లలో పోసుకొని సురగల్ల దేవతల పూజలు చేసి మరి నీరు కంటే తొట్టెకాడ కూర్చుండి ఆడిపించే వయసు ఈ లంజది ఈ కోరి లంజ పుట్టింది నీ పానం పోతాను అవగాండన ఉచ్చ పోరి అజగాండన ఉచ్చ ఉంటది అజగాండన ఉచ్చ పోరి అన్నదమ్ముల గండన ఉచ్చ ఉంటది అదే పోను వదిన గండన ఉచ్చ ఉంటది నీ బిడ్డ కోరానికి నేను బాలంతరం లంజే లంజ కన్న లంజ ఆడుకోవాలి లేకపోతే చంపుకోవాలి ఈ కోరి లంజ కోరానికి నీ బాలంతరం అవుతున్నా అవ్వ నేను అట్లా సాదాచున్నానవ్వా సాదాచున్నానా ఒక్కరు మాట్లాడరేందమ్మో మా సర్రే కంటే అవ్వో అందరు సాలు చెప్తారు నీ కొడలు మంచిగా కలుసుకుంటావు నువ్వేడాగుతావు అత్తమ్మ ఆంటీ అని తెల్లారంగానే తారం పోయి నెత్తి గొర్రె కొట్టి 4 పెట్టి ఇచ్చి బతికి సంబారు పెట్టే
నా కాళ్ళు ఎందుకు మొక్కుతానే? నా కాలే నాకలు కొన్నాయా? నా కాళ్ళే నాకలు కొన్నాయా? నా కాలే దూపలు కొన్నాయా? నా కాళ్ళైనా దూపలు నా కొన్నాయా? కాలకైనా కుట్టాయి చేసిందా? నా కాళ్ళకైనా కుట్ట ఓ పాడతావు కుట్టాలి లేస్తుంది ఆడపిల్లలు నా అత్తనాథ నీకు లేస్తుంది లండి. గట్ట కాదురా మరి కోడలు కనేది కోడలు నా కొడుకు అంటలేరు అని కోడలు సంతానం అయితే అని కోడలు సంతానం అయితే ఎవడాలో తీసుకుపోయావు? ఎవడాలో తీసుకుపోయావు? కొనగాడు తీసుకుపోయావు? కొండగట్టు తీసుకుపోయావు? జడత పట్టియద్దు జడతబట్టి వారు జడతబట్టి తారా వరం పట్టి తరిగిత పట్టేదని ఏమంటారు? వరం 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 పట్టియాలి. మరి అత్త కాకుండా హైదరాబాద్ పోతానట 5,000 పొలగాళ్ళు అవుతాట 5,000 ఒక్క సూదట గట్లనే తీసుకుపోయింది ఈ లంజ మాకు అంత దూరం ఎందుకు? ఎందుకు నాన్న గొడ్డ దోకాలు ఎత్తారట 5 రూపాయలకు ఒక సూదు 10 గాలు వేసుకో 10 పిల్లలు పెట్టాడు పెడుతూ పాడు కానీ అవునా బర్రెంతో నా జోలికి రాకూడదు కానీ ముక్కులో ఇస్తే నీ ముఖం అంతా నల్లబొంగులే గడ్డగాడు ఉంటా రాత్రి కారం పొడి నువ్వు లంజే ముసల్దానికి ముసలి కవరం వచ్చి ముసలి బలసో బిడ్డని కంటి బిడ్డని కన్నా లంజం చాదుకో చంపుకో నాకేం అవసరమే ఎట్ట మనిషి ఏ లెక్కల మనిషి నేను ఏ లెక్క నేను లంజని అడబాడుకో నన్ను ఈ ఊళ్ళో ఏలివేటి చూపినట్టు ఎంబడివాడు తీసిపెట్టి నువ్వా నీకు లేస్తాను మునుపటి లెక్క ఆడలెక్క లేస్తానే మునుపు అంటే ఉరికేది ఉరికొచ్చేది ఇప్పుడు దేవకనే దగ్గర పెట్టి ఆయన కుప్పే ఉన్నది అప్పలేదు ఏ పాటి న్యాయమవుతుంది ఇది ఏ పాటి ఏమవుతుంది మాట మాటకు లంజి అంటున్నావే మాట మాటకు దొంగ అంటున్నావు నా లంజతనం నువ్వేడ చూసినవే అవో నా దొంగతనం నువ్వేడ చూసి కూడలా నా బిడ్డ పసిపిల్లను తీసి నీ కాళ్ళకి ఎత్తే నా కళ్ళ ముందట నా బిడ్డను తన్నినే అవో నువ్వు ఈడుకు పెద్ద అయినా నా బిడ్డ ఆచికి పెద్దది ఇవాళ నా బిడ్డకు మాట్లాడరోరుంటే ఓ అవ్వా వదిన నన్ను కొట్టిందే అవ్వా వదిన నన్ను తిట్టిందని నా బిడ్డకు మాట్లాడరోరుంటే వెలిగిన నా బిడ్డ మాట చెప్పుకుంటుందా మాటారే బిడ్డ అవ్వా ఓ బిడ్డ నువ్వు తిడితే నా బిడ్డ నన్ను తిట్టి జరుగుంటా కానీ కూడలా నా మీది కోపం నా బిడ్డ తీరలు పెట్టకు నా బిడ్డకు మాట్లాడా నోరు రాగబాయే నా బిడ్డకు నడకాలు రాగబాయే
పాతేడుపా ఏడిసి 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 ఇది వరకే నేను అవ్వని దాచుకున్నా ఇది వరకే నేను అయ్యని దాచుకున్నా ఈ పోరు లంజ పుట్టింది నీ పానం చిన్న పానం వస్తుంది పెద్ద పానం పోతుంది అవ్వగండన ఉట్టే పోరి లంజే వదిన గంటన ఉట్టే ఉంటది ఏదైనా బాయిలు వేసుకో కన్నదారి అయినా చెర్లు వేసుకో లేకపోతే పొంద పెట్టుకో అది ఎవరి గండనే అది ఎవరి పిండదే ఎవరి శాఖ పడ్డదే ఎవరి కుట్ట పెరిగింది ఇది వరకే నా పానం మంచిగా లేదు నాకు ఇది వరకు ఆడితే 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 నీకు ఏం ఎరకరా కాలు గుంజే రెక్కలు గుంజే తలకాయని వచ్చే గుడ్డుని వచ్చే కడుపులో తలకాయని వచ్చే కడుపులో తలకాయ మోపైందా డబ్బున మోపైతే నయ్యరా వాడుకో కూడలు రమణి ఇలా కాలం మీద పడితే గా బిడ్డకు కనకరం అనిపిస్తుంది ఇవతివే అలనాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అయ్యే అలనాడు చూసిన అవ్వ గండాన పుట్టింది అయ్య గండాన పుట్టింది అయ్య గండాన పుట్టింది అన్నదమ్ముల గండాన పుట్టింది వదిన గండాన పుట్టింది నా ప్రాణం అవుతుంది దాని ముఖం చూస్తాని కాళ్ళ మీద పడితే కాలిపోతుంది నేనే ఇవాళ నీ రాత గిట్ల అయిపోయా ఇవాళ నా కూడలే మమ్మల్ని దూరం కొట్టినాక దగ్గర తీసే మానవులే వరని కల 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 కన్నీరు తీసుకుంటా కదరా వెళ్ళు అని గొలవెల్ల కొట్టినప్పుడు నేను ఎవరు ఉండేపడిగా నా బిడ్డను ఎవరి చేతులు పెడుతున్నా అవ్వా పుట్టరాదు వాడి పుడక ఎత్తరాదు నరజనమన్నారు ఓ బిడ్డ నిన్ను కనకుండా మంచుకుంటూ ఏ తల్లైనా ఎట్లా ఉంటదమ్మా కొడుకుల బిడ్డల కన్నా ముందుకైనా అవ్వయ్యరాజుల ప్రాణం పోవాలి లేకపోతే కొడుకుల బిడ్డల కన్నాక అయ్య చేతిలో పెట్టినాక అవ్వయ్యరాజుల ప్రాణం పోవాలి ఇవాళ అవ్వలేని పిల్లల బతుకు చూస్తలేవా అయ్యలేని పిల్లల బతుకు ప్రపంచం మీద చూస్తలేవాలే అవ్వ ఇవాళ నా కోడలు నన్ను కొట్టింది నేను ఎవరు ఉండేపటికి ఎవరి చేతిలో పెడతా నా భర్త వచ్చినాక నా కొడుకు వచ్చినాక నా బిడ్డను తీసి నా భర్త చేతిలో పెడతారా అని కూడా కన్నీరు వెళ్ళి ఉన్నాగా ఏ మగవాడు కానీ శనకాడు నా కడాలకి ఇల్లుతో పడుతున్నాడా రాజు సురాసన రాజు ఎడకన్ను కొట్టుకుంటుంది గుడికాలు గుడి కూడా పెడతాను ఎడకన్ను కొట్టుకుంటే ఏడిపై ముందర పడతాడా రాజు బయట వెళ్ళిందో నా రామాయమో నా దేవాయమో ఇంటికాడ ఏమన్నా కళ్ళ పని అనుకోని తన తండ్రమంట దీనివంట భ్రమణాల వేడికమ్మ అమ్మ భ్రమణాల వేడికి నా రామాయమో నా కొట్టమంది ఏంటి వాళ్ళు అడవిలో చూసినారా అని వెనక చూడు అవి 12 పౌరాల ఆడిన ముందర వేసుకున్నది బెల్లగొట్టి రవ్వ అయిపోయింది అవి నెత్తిమిది కొంగ వేసుకున్నది అవి సూర్యునిలకు ఎట్లా అన్నట్టు ఆ విధంగా అన్నట్టుంది అడవిలో చూసిన రాయనమ్మా ఊరి భారీ యోగా వేడిగో అవో కొడుకు తర్వాత బిడ్డ బామ కొల్లరు పనులు కట్టుకొని అవో తీనమ్మ చేతిలో జనమ జాతర పురుగు పుణ్యం చెల్లెలు తిరిగంగా మనం పుణ్యతమ్మలు కాబట్టి భగవంతుడు మన పూజ మెచ్చి మన భక్తి మెచ్చి అవో చక్కర బిడ్డ రోడి కట్టిన మన బిడ్డ పేరు చంద్రానంద పేరు పెట్టుకునే ఇప్పటికైనా అందుకే అందరూ ఏ కొడుకుతోడు చెప్పిన మాట ఏ కొడుకుతోడు చెప్పిన మాట ఏ బిడ్డతోడు చెప్పిన మాట ఏ అల్లతోడు చెప్పిన మాట అవ భర్తతోటి భార్య చెప్పుకుంటాడా భార్యతోటి భర్త చెప్పుకుంటాడు బిడ్డ ఎడతా ఉన్నది అది విల్లా ఉన్నదా అది అంతా ఉన్నదా అవ్వ అంటా ఆశ తీరా పైన కలుపు కొయ్యే మద్దలే తల్లి అంట విలువలే బాబు అంట విలువలే రామాది రామాయణ ఓ బామ చూసిన రాని
ఇవాళ బిడ్డ పుట్టిందని అవ్వాదికి వచ్చిందని అయ్యాదికి వచ్చిందా గవలాంటి కళ్ళకేమో రవలో తిరుపతి అనుకుతున్నావే బాబా నీకెవరాని గచ్చిందే సచ్చినని అవ్వాలి గచ్చనా సచ్చినని అయ్యాది గచ్చన బామ అని ఒక్కొక్క మాట అడుగుతుంది నన్ను ఏడేళ్ళ పిల్లనాడు నాకు వేసుకున్నావు నన్ను ఎడవ చేత కొట్టలే ఎంగిలోడ మాట తీయలేదు నా అవ్వయ్య మరిపించిన కదా చేసుకున్న భర్త మంచోడైతే అక్కలారా అవ్వయ్య రాదు రాదికి రాకుండా రాదుకుంటాడు అదే చేసుకున్న భర్త లంగో దొంగో నాకు ఓదోడ తిరిగి ఓదోడ ఏగిలేతే ఒక దెబ్బ కొడితే ఆడి పిల్లలు అవ్వయ్య మీద మండిపోతారు ఆడి పిల్లలకు గుణవంతుడు భర్త అయితే గుడి తెరువున్న భర్త దేవుడే అనుకుంటది అది కోడి పెడుతుంది ఆస్తులందరూ ఏ బిడ్డలు పని చేస్తాయట ఇవాడి రోజుల్లా పోనాదా ఇవాడి రోజుల్లా పోనాదా 7,000 యవనల్లో కనమంటారా వచ్చినాక నువ్వు నన్ను మరిసిపోయినా నువ్వు మారడగ్గమాడకు మల్ల బొట్టు పెట్టకు నాదా ఒకవేళ మారడగ్గమాడి మల్ల బొట్టు పెడితే మారమానం వచ్చిందానికి మాటలా అంటారాట చచ్చిందాని పిల్లలేమో వచ్చిందాని కాళ్ళ కింద అంటారు నాదా మన బీజ బయలు నాదా 7,000 ఎవరా రమాని రానా ఆ బిడ్డను తీసుకొచ్చింది భర్త చేతిలో పెట్టి భర్త 2 పాదాల మీద అవి చెప్పినట్టు చెప్పింది విల 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 ప్రాణం పోయినప్పుడు రాదు దురదన రాదు అనుకున్నాడు చచ్చిపోతున్నాడు ఒక్కసారి కథ కింద చేయొచ్చే కళ్ళకేని ప్రాణం వెళ్ళిపోయినా రాజు అనుకున్నాడు నా భారమైన నాకు బంగారాలు మిద్దలు ఉండేందుకు లేకెందుకు అనుకోని భార్య మోకం చూచుండు రా దురదైన మారాదు అరుడే భార్య మోకము భర్త చూసినాడా బాబు నన్ను నట్టింట్లో పుట్టి పెంచిపోతున్నావు బామా భార్య కట్టమతే భర్త అన్నారు భర్త కట్టమతే భార్య అన్నారు కాలు జారిపోతే చెయ్యారిపోతే కాలాసలు అన్నదే బాబు ఏ మగవానికైనా భార్య లేని బతుకు తులసమ్మ బతుకన్నారు బామా అవి ఆడదానికి భర్త లేకపోతే బెదరాలు అన్నదే బామా బామా ఒక్క బిడ్డను బండల్లో పోని బామా ఏ తల్లి కానీ ఏ అమ్మ కానీ అయ్య కానీ కొడుకులు అంటారు బిడ్డలు అంటారు కానీ కొడుకులు రాదు కత్తరా బిడ్డలు రాదు కత్తరే బామంగా అయ్యా బిడ్డ మగమో బాబు ఓ బిడ్డ సంగమని బిడ్డ ఎందుకంటా నువ్వు పుట్టినావే బిడ్డ ఆడు వెళ్ళాలంటే ఆయన బిడ్డ రాదు కనుక చూడు ఆ బిడ్డనెత్తుకొని రేగ రూమ్ కత్తుకొని భార్య విధాడు పోని ఉర్రదంటే ఆ ఉర్రాసి ఏడుపు కనుక చూడు 7 పడదు చనిపోయిందమ్మా
రాజుగారి ఇంటికాడ ఏందో ఎడిపినస్తాను నేను లోకమంతా అవో పని పాట వేడు తనమాట అవో రాను 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 రాజుగారి ఇల్లు వేడికి రానవచ్చరా ఆ లోకమంతా వచ్చినప్పుడు ఒక మాట అన్నారు అయ్యా సత్యనే పీరిగాగది సర్కారు రకమాగది వండిన పొద్దాగది వండిన కుండాగది మానవుడు ఏ రోజు చచ్చిపోతే ఆ రోజు దానం చేసుకుంటే పుణ్యలోకం అన్నారు తెల్లారి దానం చేస్తే పాసి పీరుగు అన్నారు అన్నప్పుడు కనుక చూడు రారాదు కనుక చూడు సురాసేన రాదు కొడుకు సత్యశీల రాజుని పిలిచిండు కొడుక నీ అవ చచ్చిపోయి ఆకిట్లో ఉన్నది అవి అవ పేరు మీద కట్టాల కట్టపోయి కర్ర వేసి పోతే 10 మంది కొట్టపోయిన కొట్టాల తోటి కట్టం సిద్ధం చేస్తామన్నారు ఆ కన్న కొడుకు చూడు సత్యశీల రాజు జీవి పుల్ల పట్టుకొని జీవిదారి పుల్లనైనా రక్తం పుట్టడం వల్ల బరువు వేసి నా కొడుకు సత్యశీల రాజు పేరుకు రావాలి కీర్తికి రావాలని నన్ను అల్లారు ముద్దుగా దాదుకున్నావు కాదే అమ్మా ముందుకు 3 అడుగులైనా అడుగులు వేసినారా ముందుకు 3 అడుగులైనా పిల్లగాడు సత్యశీల రాజు కనుక నా పువ్వులు దానం చేసుకుంటారా అని కర్ర బుధాన పెట్టుకొని ముందుకు 3 అడుగులు వేసినప్పుడు రాజు రాజు కనుక కొడుకు మొక్కలు చూసిండు ఆ బిడ్డ సన్నవ మొక్కలు చూసి బిడ్డ నీ అవ్వ పేరు ఇదే నీ అన్న కనుక కర్రలు కట్టపోయి కర్ర వేసి వస్తాడు పోతున్నాడు రాజు సురాజన రాజు మనసుకు అనుకున్నాడు రేపటికల్లా నా బిడ్డ పెరిగి పెద్దదైనాడు నువ్వు వచ్చిపోయే దారిలో 3 బాబుల కాడ కనుక చూడు అదో స్త్రీ పెళ్ళాలంటే దేవుల కాలన్నాడు స్త్రీ పెళ్ళాలి నల్ల కాలన్నాడు గోర్ల కట్టన్నారు నా బిడ్డ చెప్పే మాట కనుక చూడు నా కొడుకు తోడు ఏం చెప్తాను అనుకున్నాడు ధనాథన్ మాట కొడుకు సత్యశీల రాజు కట్ట వచ్చాడు సత్యశీల రాజా ఇలా కర్ర పట్టుకొని నీ అవ్వగలను కట్టల కట్ట కర్రే పోతాను నీ తోడ పుట్టింది నీ కూడా పెరిగింది 7 తరాలు నాటి కుదిరాడి బిడ్డు అన్నాడు ఆడవిళ్ళకి ఎట్ట ఉంటుంది అననున్న దాన్ని వాసున్న దాన్ని పెట్టిపోకున్న పేరున్న దాన్ని వెమ్లవాడ రాను తెల్లకుండా అవ్వగారిళ్ళు కలిగి ఉన్నాను అనుకుంటావు బిడ్డ నీ సెల్లె పసి పిల్ల కసిగా అంతా మరి అన్నంటే వెళ్తలేదు పాప అంటే వెళ్తలేదు అవో రేపటికల్లా నీ సెల్లె పెరిగి పెద్దదాన్ని మాట్లాడే మాటలు నీ సెల్లె చెప్పే మాట నేను చెప్తాను బిడ్డ అరడే చిన్ని చిన్ని మొక్కలారా లక్షల డబ్బున్న మానవుడు ఎవరో ఉన్నాయి మీద కానీ మీరు బంగారం అని ఎవరు మింగబోరు 1 కోట్ల డబ్బున్న కొంపలు ఉంటే కానీ మన కట్ట పెట్టినాడు మన తోటి కాసు కవ్వరాదు రానా నువ్వు 3 నెలల బిడ్డ ముక్కుల 10 6 నెలల బిడ్డ అమ్మంటలేవు నువ్వు తగ్గుపైన పట్టుకోలే తెల్లలేవు బిడ్డ నీకు అమ్మకాల మాటలు వాగిలేవు బిడ్డ వారి కొడుక పెద్ద శీల రాదా అవి నీ సెల చెప్పే మాట నేను చెప్పుతున్నా అవో నువ్వు కన్న పట్టుకొని 3 బాటలు